బాహుబలి విడుదలై 10 రోజులు పూర్తయింది. ఎందుకు బాహుబలి ఇంతటి సంచలనాలను నమోదు చేస్తుంది అన్న ప్రశ్నకు జవాబు మాత్రం సినీ విమర్శకుల బుర్రలకు అందడం లేదు. సహజంగా ఏ సినిమా అయినా మొదటి 3 రోజుల కలెక్షన్ సూపర్ గా ఉండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా తగ్గుతూ రెండవ వారం ఎంటర్ అయ్యేసరికి మరింత తగ్గుతున్న రోజులివి. కానీ బాహుబలి ప్రకంపనలు రెక్టర్ స్కేల్ కు అందనంతగా ఎందుకు ఉన్నాయన్న ప్రశ్న ఇప్పుడు తన పరిధిని పెంచుకుంటూ పోతోంది. ఈ మానియా ఓ మాస్ హిస్టీరియాలా మారనుందా అంటే ఖచ్చితంగా మారిందంటున్నారు సినీ పండితులు. 10వ రోజు కూడా అత్యధిక థియేటర్లలో బాహుబలి సందడి కొనసాగిస్తోంది. అన్ని థియేటర్స్ బయట హౌస్ఫుల్ బోర్డులు వేలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే టికెట్ ధర 200 రూపాయలు. మొదటి రోజు 200 రూపాయలు పెట్టి మూడో ఆటకు తిరిగి 100 రూపాయలకు తెచ్చిన సినిమాలను చూసాం. కానీ 10వ రోజు కూడా సగటు ప్రేక్షకుడు టీవీగా 200తో టికెట్ కొని అంతే హుషారుగా థియేటర్లలోకి వెళ్తున్నాడంటే ఇది ఖచ్చితంగా బాహుబలి మానియా అనే చెప్పాలి. 10 రూపాయలు ఏ వస్తువు ధర పెరిగినా గగ్గోలు పెట్టే న్యూస్ ఛానల్స్ సైతం బాహుబలి టికెట్ ధర 200 అంటూ గర్వంగా చెప్తూ ఇంతటి వసూళ్లు ఏ చిత్రానికి రాలేదంటూ బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నాయంటే ఇది మానియా కాక మరేముంది. ఎంత చెప్పుకున్నా చివరకు వచ్చి ఆగి చెప్పుకోవాల్సింది దర్శక దిగ్గజం రాజమౌళి గురించే. జక్కన్న ఇది నీకే సాధ్యం, అనితర సాధ్యం.